ప్రిలారా, మరి ఒక సమయంలో కొద్ది నిమిషాలు మనము దైవ వర్తమానాన్ని విందాం. తరువాత ప్రేమ విందు ఉంది కనుక దయతో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మనం ధ్యానిద్దాం. మరి దేవాతి దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట కృతజ్ఞత స్తుతులు చెల్లించుతున్నాను. మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈ యొక్క ఈస్టర్ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి ప్రార్థన చేసుకుని దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు మన ఆత్మీయ జీవితానికి కావలసిన దేవుని యొక్క మాటలు మనమందరము కలిసి ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నాకు ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలమెల్లా నిన్ను పాడి స్తుతించెదను. యేసేన పరిహారి, ప్రియా యేసేన పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. దేవా, ఈరోజు ప్రపంచమంతా మీ ప్రియబిడ్డల నాయన మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని ఆరాధించి స్తుతించి కొనియాడే గొప్ప పర్వదినము నాయన. దేవా, ఇదిగో తండ్రి, ఈ దినములో ప్రభువా, ఈ యొక్క క్షణములో మిమ్మల్ని ఆరాధించటానికి స్తుతించటానికి నాయన మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. జరిగిన ఆరాధన అంతట్లో మీరెంతగానో సహాయము దయచేశారు, మహిమ పొందుకున్నారు ప్రభు. దీనుని నాయన, అల్పుని, ఎన్నిక లేని వంటి వాడిని నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకు నిలబడి ఉన్నాను నాయన. నేను మాట్లాడితే వ్యర్థం నాయన. నా మాటలు ప్రభువా ఎవరికి ఉపయోగకరమైనవి కావు నాయన. మీ మాటలు మా జీవితాన్ని మార్చేవి అయ్యా. మీ మాటలు ప్రభువా మా హృదయాలను మార్చేవి, మా బ్రతుకులను మార్చేవి. మీ ఉన్నతమైన వాక్కులు నాయన మీరు వినిపింపచేయండి. పరిశుద్ధాత్మ సహాయముతో మీ ఉన్నతమైన మాటలు వినిపింపచేయండి. సమయోచితమైన జ్ఞానమునివ్వండి. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు వినటానికి సహాయమునిచ్చి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తున్నా నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళారా, మరి దేవుడిచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో మరి ఆదివారాలు మనం ఆలోచన చేస్తే 52 ఆదివారాలు సంవత్సరంలో వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆదివారము ఏ ఆదివారానికి మనము ప్రాముఖ్యత ఇస్తాము అంటే ఈస్టర్ ఆదివారం అనగానే చాలా ప్రాముఖ్యతను ఇస్తూ ఉంటాము. ఈరోజు ప్రపంచ దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క జనాంగము ఆయన పాదాల చెంత చేరి ఎంతో గొప్పగా దేవునిని ఆరాధించే గొప్ప దినముగా, పర్వదినముగా మనం పిలుచుకుంటూ ఉంటాం. గల కారణము ఏమిటి అన్న ఆలోచనలోనికి వెళ్తే
యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ప్రపంచ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించి తిరిగి 3వ దినమున లేచిన పర్వదినముగా మనం యొక్క ఆదివారపు దినాన్ని, పునరుద్ధానపు దినాన్ని ఈస్టర్ ఆదివారముగా మనం పిలుచుకుంటూ దేవుడిని ఎంతో గొప్పగా మనం ఆరాధిస్తూ ఉంటాము. నిజంగా ఈ పునరుద్ధానపు ఆరాధన అనగానే చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన, ప్రియమైన వాళ్ళరా. ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఆరాధన, పునరుద్ధానపు ఆరాధన అన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడినటువంటి ఈ 66 పుస్తకాలలో దేవుడు ఎన్నో గొప్ప ఉన్నతమైన వాక్కులను వ్రాయించి ఇచ్చారు. దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి మాటలను తన పిల్లల కొరకు వ్రాయించి ఇచ్చారు. కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో బ్రతికినటువంటి భక్తుల యొక్క జీవితాలు ఆలోచన చేస్తే, వారి యొక్క గురిని ఆలోచన చేస్తే, వారి యొక్క నిరీక్షణను ఆలోచన చేస్తే, దేని మీద ఆధారపడి వారు బ్రతుకారు అన్న ఆలోచనలకు వెళ్తే కేవలము యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధానపు దినము మీద ఆధారపడి బ్రతికారంటే నమ్మగలరా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల ప్రియమైన వాళ్ళరా, ఆదికాండ గ్రంథము నుంచి ప్రకటన గ్రంథము వరకు నిజంగా బ్రతికినటువంటి భక్తులు నిజంగా దేనిని గురి చూసుకుని వారు జీవించారు అన్న ఆలోచనలకు వెళ్తే, దేనిని గురి చూసి వారు బ్రతికారన్న ఆలోచనలకు వెళ్తే, దేని మీద నిరీక్షణ ఉంచి వారు బ్రతికారన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, కేవలము యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధానము మీదే వారు ఆధారపడి బ్రతికారు. ప్రియమైన వాళ్ళరా, వారు ఆధారపడి జీవించారు. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానుడై లేస్తాడని ఆ దినమును గురించి వారు బ్రతికారు, వారు నిరీక్షణించారు. గల కారణం ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వ్రాయబడినటువంటి మాటలు, సువార్త అనగా వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే, ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము చదువుకున్నటువంటి మాటలు ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం చదువుకున్నాం. 15వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనము చదువుకున్నాం. అక్కడ రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు దేనిని ప్రకటిస్తున్నారు, ఆయన అపోస్తలుడైన పౌలు గారు దేనిని గురించి చెబుతున్నారు ఆయన అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, మొదటి నుంచి మనము చదువుకుంటూ వెళ్తే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఏంటి సువార్త ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన? ఏ సువార్తను ప్రకటన చేస్తూ ఉన్నాడు ఆయన? సువార్త అనగా ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, ఏ ప్రకటనను ఆయన సువార్తగా ప్రకటన చేస్తున్నాడు, తెలియజేస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే చదవడం తర్వాత, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునే ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు అంటున్నాడు. ఏ సువార్త ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు పౌలు గారు? ఏ సువార్త కొరింథీ ఉన్నటువంటి పట్టణానికి, ఆ ప్రజలకు ఏ సువార్తను ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు? ఆయన ప్రకటన చేస్తున్నటువంటి సువార్త ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ఈరోజు ప్రపంచమంతా ప్రకటిస్తున్నటువంటి సువార్త ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి, ఏంటంట ఆ సువార్త? చూడండి, 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఈ ఉపదేశమును మొదటిగా మీకు అప్పగించి తిని, అదేదనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడును, లేఖనముల ప్రకారము 3వ దినమున
లేపబడెను. ఒక్కసారి అందరం ఆ మాట చదువుదామమ్మా, బైబిల్ తెరచి అందరము ఆ మాట చదువుదాం. చూడండి ఏంటమాట. నాకీయబడిన ఉపదేశమును మొదటిగా మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రియమైన వాళ్ళరా, సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలు అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో సువార్త చెబుతూ ఉన్నారు. ఏమిటయ్యా ఆ సువార్త? ఏంటి ఆ సువార్త అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఏమిటి అది చేస్తున్నటువంటి సువార్త? ఏ సువార్త ఆయన చేస్తూ ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారని, ఈ లోకానికి వచ్చినటువంటి మహనీయుడు ఈ భూమి మీద ప్రపంచ మానవాళ్ళందరి కొరకు మరణించారని, మరణించిన ఆయన 3వ దినమున తిరుగు లేచాడని, పునరుద్ధానము గురించి ప్రియమైన వాళ్ళరా అపోస్తలుడైన పౌలు గారు పునరుద్ధానము ఉన్నదని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. పునరుద్ధానము ఉన్నదని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంత ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు అంత ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించారు అన్న ఆలోచనకు వెళ్తే, అపోస్తలుడైన పౌలు గారే కాదు ప్రియమైన వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు గారే కాదు, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పునరుద్ధానము గురించి ఆయన చెబుతూ ఉన్నాడండి. భూమి మీద ఉన్నటువంటి దినాలలో, శరీరధారిగా ఉన్నటువంటి దినాలలో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఆయన పునరుద్ధానము గురించి చెబుతూ ఉన్నాడు. మరో జీవితం అన్నదాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు అంటే ఒక్కసారి ఆలోచన చేయగలరా? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానము గురించి చెప్పారా? అవునండి, చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానము గురించి చెప్పారా? అయితే ఆయన చెప్పారండి. ఒక్కసారి చూద్దామా? పరిశుద్ధ గ్రంథము తెరిచి ప్రియమైన వాళ్ళరా, మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త ప్రియమైన వాళ్ళరా 22వ అధ్యాయము. మనం అక్కడ ఆలోచన చేస్తే, పునరుద్ధానము గురించి చెబుతున్నప్పుడు, ఆయన ప్రకటన చేస్తున్నప్పుడు, పునరుద్ధానము లేదని సద్దుకాయలు వచ్చేసారు. సద్దుకాయలు వచ్చి ఆయన అడ్డుగిస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఏంటి మరో జీవితం ఉందా? మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడా? మనిషి చనిపోయిన తర్వాత ఎలా బ్రతకగలడు? మనిషి చనిపోయిన తర్వాత ఎలా జీవించగలడు? మరో జీవితం ఉందని ఎలా చెప్పుతున్నాడు ఈయనని సద్దుకాయలు వచ్చి ఆయన ప్రశ్న చేస్తూ ఉన్నారు. ఈ సందర్భం మీకు తెలుసు. అయితే మనము 29వ వచనం దగ్గర నుంచి చదువుతుంటే, 29వ వచనం దగ్గర నుంచి, అందుకు యేసు లేఖనములు కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొడబడుచున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఉన్నటువంటి జనాలతో, అక్కడ ఉన్నటువంటి సద్దుకాయలతో, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో పునరుద్ధానము గురించి ఆయన చెబుతున్నాడండి. పునరుద్ధానము గురించి చెబుతున్నాడు. సాక్షాత్తు దేవాది దేవుడే ఈ భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినములలో ఆయన పునరుద్ధానము గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. మరో జీవితము గురించి చెబుతూ ఉన్నాడు. చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెబుతూ ఉన్నాడండి. మరో జీవితం ఉందని చెబుతూ ఉన్నాడు. పునరుద్ధానం ఉందని చెబుతున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, అందుకు యేసు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు. పునరుద్ధానమందు ఎవరిని పెండ్లిని చేసుకున్నారు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పరలోకమందున్న దేవదూత వలె ఉందురు. మృతుల పునరుద్ధానము గూర్చి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా అని ప్రశ్న వేస్తున్నారు. చూడండి, అంటే నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేని మీద ఆధారపడి బ్రతికారు అన్న ఆలోచనలకు వెళ్తే, పునరుద్ధానము మీద ఆధారపడి బ్రతికారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని ప్రకటన చేస్తున్నారన్న ఆలోచనకు వెళ్తే, పునరుద్ధానము గురించి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. స్వార్థ ప్రకటన చేస్తూ ఉన్నారు. మరో జీవితం ఉన్నదని ప్రకటన చేస్తూ ఉన్నారు. మరో బ్రతుకు పరలోకంలో ఉన్నదని, చనిపోయిన తరువాత లేపబడతారని ప్రేమిన వాళ్ళరా
సాక్షాత్తు దేవాది దేవుడే ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు చూసారా? ఆయన సెలవిస్తున్నటువంటి మాటలు, ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే ప్రేమిన వాళ్ళరా, నిజంగా పునరుద్ధరణము గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనే ఉన్నానని దేవుడిని మీతో చెప్పుట మీరు చదవలేదా? ప్రేమిన వాళ్ళరా, ఎన్ని సందర్భాలలో నిజంగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రేమిన వాళ్ళరా, ఆయన పునరుద్ధరణము గురించి భక్తులు ఆ దినము మీద ఆధారపడి జీవించారు అంటే, ఆ దినమును గూర్చి గురుచూచి బ్రతికారు అంటే, భక్తుల యొక్క విశ్వాసం ఒక్కసారి ఆలోచన చేయండి. భక్తుల యొక్క ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు పునరుద్ధానము గురించి మరలా వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు? ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారయ్యా అన్న ఆలోచనకు వెళ్తే, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు మరణించక తప్పదు ప్రేమైన వాళ్ళరా. మరణించినటువంటి వ్యక్తి ఇదిగో మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన లేపుతానంటున్నాడండి. ఆయన లేపుతానంటున్నాడు రెండవ రాకడలో పునరుద్ధానము ఉన్నదని యేసుక్రీస్తు ప్రభుల వారే ప్రకటన చేస్తూ ఉన్నారంటే, ఆయన నమ్మినటువంటి బిడ్డలు, ఆయన విశ్వసించినటువంటి బిడ్డలు, ఆయన మాటలు చదివినటువంటి బిడ్డలు, నిజంగా ఆయనను ఉన్నతమైనటువంటి అద్భుతాలు చేసినటువంటి శిష్యులు కూడా ప్రేమిన వాళ్ళరా పునరుద్ధానము మీద ఆధారపడి ఆ పునరుద్ధానమునే సువార్తగా ప్రకటన చేస్తూ ఉన్నారంటే, నిజంగా ప్రేమిన వాళ్ళని ఆలోచన చేయాలండి. మనం ఆలోచన చేయాలి. ఏంటి, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానము గురించి చెబుతూ ఉన్నారు. ఆయన వెంబడించినటువంటి శిష్యులు పునరుద్ధానపు దినము గురించి వారు ప్రకటన చేస్తూ ఉన్నారండి. ఏమని ప్రకటన చేస్తున్నారంట ఒక్కసారి చూద్దాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక, మరొకసారి వెళ్దాం చూడండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము ఏమని మాట్లాడుతున్నారు అన్న ఆలోచనలోకి వెళ్తే, ప్రేమిన వాళ్ళరా, వారి ప్రకటన చేస్తున్నది, వారి మాట్లాడుతున్నది నిజంగా ఆలోచన చేస్తే ఏమని ప్రకటన చేస్తున్నారంట. 12వ వచనం నుంచి చదువుదామమ్మ. 12వ వచనం నుంచి, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? అంటే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క కాలంలో కూడా ఉన్నారు పునరుద్ధానము లేదని నమ్మేవారు. మరలా అపోస్తలుడైన పౌలు గారు ప్రకటన చేస్తూ ఉంటే, ఆ ప్రకటనలో కూడా యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధానము గురించి చెబుతూ ఉంటే, ప్రేమిన వాళ్ళరా, ఆ మాటలు నమ్మని వారు కూడా ఆయా స్థలాలలో ఉన్నారంటే, ఆ కాలంలో ఉన్నారంటే ఒక్కసారి ఆలోచన చేయాలి. అందుకే ఈ కాలంలో కూడా అటువంటి ప్రజలు ఉంటారేమో అని మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అన్న ఆలోచనలకు వెళ్తే, పునరుద్ధానము గురించి మరో జీవితము గురించి ఆయన మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంట, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లా చెప్పుచున్నారు? తర్వాత మాట చూడమ్మా. మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు లేపబడి ఉండలేదు అంటున్నాడండి. ఒకవేళ యేసుక్రీస్తే ప్రభులు వారు నిజంగా లేపబడి ఉండకపోతే, పునరుద్ధానము లేకపోతే, నిజంగా మేము ప్రకటిస్తున్నటువంటి సువార్త వ్యర్థము అంటున్నాడండి. వ్యర్థం అని చెబుతున్నాడు. చూడండి, చదువుకుంటూ వెళ్తే అక్కడ మాటలు రాయబడతాయి. చూడండి, తర్వాత మాట చూడండి, 14 వచనం. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యి ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును కూడా వ్యర్థమే అని చెబుతున్నాడండి. చూసారా, దేని మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు? దేని మీద ఆధారపడి జీవించాలని చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు అన్న ఆలోచనకు వెళ్తే, మృతుల పునరుద్ధానము గురించి వారు ప్రకటన చేస్తూ ఉన్నారండి. మృతుల పునరుద్ధానము గురించి వారు ప్రకటన చేస్తూ ఉన్నారు. మృతుల పునరుద్ధానము ఉన్నదని దేవుని ప్రేమిన వలన వారు ప్రకటన చేస్తున్నటువంటి మాటలు చూడండి. ఆ ఎదురుకు వచ్చినాం, ప్లేస్ ఉంది, ఎలా వచ్చినాం, ఇటు వచ్చింది. ప్రకటన చేస్తూ ఉన్నారు. అంతేకాదండి, 15వ వచనం కూడా చదువుదాం చూడండి. 15వ వచనం, దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పుచున్నాము కదా, మృతులు లేపబడి ఎడల దేవుడు ఆయన లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగపడుచున్నాము. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులు వారే మృతుల పునరుద్ధానం లేవకపోతే మా సాక్ష్యము కూడా అబద్ధ సాక్ష్యము అంటున్నాడండి. చూసారా, యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి వచ్చి ప్రియమైన వాళ్ళరా అనేక శ్రమలు అనుభవించి, అనేక బాధలు అనుభవించి
ఆయన ప్రియమైన ప్రపంచ మానవాళ్ళందరి కొరకు ఆయన మరణించి తిరిగి 3వ దినమున లేచిన పునరుద్ధానుడై ఉన్నాడు. ఈరోజు ప్రపంచంలో ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఈ భూమి నిజంగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అనేక మంది, లక్షల మంది, కోట్ల మంది చనిపోయారు. అన్ని సమాధులు ప్రియమైన వాళ్ళరా మూయబడి ఉన్నవి, కానీ ప్రపంచంలో ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉన్నదండి. అది ఒక్కటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమాధి. సజీవుడై లేచాడు ఆయన, సజీవుడై లేచాడు. మృత్యుని ప్రేమిన వలరా మృత్యుంజయుడై ఆయన లేచాడు. మహానుభావుడిని లోకానికి వచ్చి ఆయన నిజంగా లేపబడి ఉండకపోతే మా యొక్క సాక్ష్యం కూడా అబద్ధమని ప్రేమిన వలరా అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నారు. తర్వాత మాట చూడండి, తర్వాత మాట, క్రీస్తు లేపబడిన ఎలా మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను 17వ వచనం, మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు 18వ వచనం, అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తు యందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరూ కంటే దౌర్భాగ్యులమైందుమంటున్నాడు. ఎందుకయ్యా మన నిరీక్షణ? దేనికోసమో మన నిరీక్షణ? దేనికోసం మనం ప్రయాసపడుతున్నాము? దేని కొరకు మనం పరుగున ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాము? దేని కొరకు మనము దేవుని యొక్క మాటలు ప్రకటన చేస్తూ ఉన్నాము? దేవుని యొక్క పాదాల చెంతకు మనం ఎందుకు వస్తూ ఉన్నాము? పాదాల చెంతకు, ఆయన పాదాల చెంతకు వచ్చి ఎందుకు ఆయన ఆరాధిస్తున్నాము అన్న ఆలోచనలోకి వెళ్తే మన నిరీక్షణ కూడా ఒకటే అండి. మన నిరీక్షణ కూడా ఒకటే. ఏమిటి ఆ నిరీక్షణ అంటే, ప్రియమైన వలరా యేసుక్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే పునరుద్ధరణుడై ఆయన లేచాడు, ఆయన 2వ రాకడలో కూడా మనల్ని ఏం చేస్తాడంటే ఆయన లేపుతాడంటున్నాడండి. మనకు కూడా మరో జీవితాన్ని ఇస్తానంటున్నాడు. మనకు కూడా పునరుద్ధానం ఉందని చెప్తూ ఉన్నాడు. అయితే 20వ వచనం ఒక్కసారి చదువుతున్నాము. 20వ వచనం, ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు, మనుషుల ద్వారా మరణము వచ్చును గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగిను. మృతుల పునరుద్ధానము. ప్రియమైన వాళ్ళరా, మరో జీవితం ఉందండి, భూమి మీద కాదు. మరో జీవితం ఉంది, భూమి మీద కాదు, అది పరలోకంలో. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుని యొక్క దాసులు కానివ్వండి, దేవుని యొక్క స్వార్థికులు కానివ్వండి, దేవుని యొక్క పనివారు కానివ్వండి, ఏమి ప్రకటన చేస్తూ ఉన్నారు, ఏ సువార్తను వారు బోధిస్తున్నారు అన్న ఆలోచనకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనముల ప్రకారము ఆయన ఈ భూమి మీద జన్మించారు. లేఖనముల ప్రకారము ఈ భూమి మీద మన మానవులందరి కొరకు ఆయన మరణించాడు. మరణించినటువంటి ఆయన ఇదిగో తిరిగి 3వ దినమున ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఇదిగో మనకు కూడా మరో జీవితం ఉన్నదని, మనకు పునరుద్ధానం ఉన్నదని, ఈ జీవితం శాశ్వతమైన జీవితము కాదని, మరో జీవితము పరలోకములో కోటాని కోట్ల జీవితం అని ప్రేమిన వల్లరా దేవాతి దేవుడు భక్తుల ద్వారా మనొక్కసారి పునరుద్ధానం గురించి ప్రేమిన వల్లరా ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడండి, జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రేమిన వల్ల చూసారా, పరిశుద్ధ గ్రంథంలోనూ శిష్యులు కూడా సువార్త ప్రకటన చేస్తూ ఉన్నారు. శిష్యులు ఏమని ప్రకటన చేస్తున్నారంట? ఒక్కసారి ఆ మాటలు చూద్దాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. ప్రేమిన వల్లరా 4వ అధ్యాయం త్వరగా చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు గారు నిజంగా రాసినటువంటి మాటలు ఆలోచన చేస్తే 4వ అధ్యాయము మొదటి నుంచి ఒక్కసారి చదువుకుంటూ వెళ్దాం. మొదటి నుంచి, వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయ అధిపతియు, సద్దుకయ్యులను వారి ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటే చూచి కలవరపడి వారి మీదకు వచ్చి వారి బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలా ఉంచిరి. వారు ఏం ప్రకటన చేస్తున్నారంట శిష్యులు? దేనిని గురించి వారు ప్రకటన చేస్తున్నారన్న ఆలోచనకు వెళ్తే, యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుట చూచి కలవరపడి వారి మీదకు వచ్చేసారంటండి. ప్రకటన చేస్తున్నారు. దేని గురించి అయ్యా? దేని గురించి వారు ప్రకటన చేస్తున్నారు శిష్యులు? ఇదిగో పునరుద్ధానము అనేది ఉన్నదని, పునరుద్ధానము అనేది దినం ఒకటి ఉన్నదని, ఇదిగో భూమి మీద శాశ్వత జీవితం కాదని, మనం ఏదో ఒక రోజు ఈ భూమి మీద మరణిస్తామని, మరణించినటువంటి మనము కూడా ఇదిగో తిరిగి లేచి గొప్ప దినం ఉన్నదని, పునరుద్ధానం ఉన్నదని ప్రకటన చేస్తూ ఉన్నారు శిష్యులు. కానీ ప్రేమిన వలన
ఆ ప్రకటన ఏమని అడ్డుకుంటున్నారన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, వారు అడ్డుకోవటమే కాదు, వారిని ఏం చేస్తున్నారంట, కొడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, కొడుతూ ఉన్నారండి, బాధిస్తూ ఉన్నారండి. దేని గురించి చెబుతూ ఉన్నారు వాళ్ళు? మరో జీవితం ఉన్నదని చెబుతూ ఉంటే, మరో బ్రతుకున్నదని చెబుతుంటే, పునరుద్ధానము ఉన్నదని ప్రకటన చేస్తుంటే వారిని అడ్డుకుంటూ ఉన్నారండి, వారిని అడ్డుకుంటున్నారు. చూసారా, ఈరోజు మన ఇండియా ప్రాంతంలో ప్రియమైన వాళ్ళు మహాసభలను అడ్డుకుంటున్నారండి. ఏం ప్రకటిస్తున్నారయ్యా మహాసభలో? ఏమి ప్రకటన చేస్తున్నారు మహాసభలో? ఏమి చెబుతున్నారు మహాసభలలో? ఆలోచనకు వెళ్తే ఇదిగో మనకు కూడా మరో జీవితం ఉన్నదని, ఈ జీవితం శాశ్వతమైనటువంటి జీవితం కాదని, దేవుడు గొప్ప జీవితాన్ని ఇవ్వబోతున్నాడని, పరలోకంలో గొప్ప బ్రతుకున్నదని, అది కోటాను కోట్ల జీవితం అని, ప్రేమిన వాళ్ళరా పునరుద్ధానము ఉన్నదని ప్రకటన చేస్తూ ఉంటే, ప్రేమిన వాళ్ళరా నిజంగా అలనాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నటువంటి కాలంలో ఏ విధంగా అయితే అడ్డుకున్నారో, నిజంగా ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు ఆ పునరుద్ధానము గురించి ప్రకటన చేస్తుంటే ప్రేమిన వాళ్ళని ఏ విధంగా అయితే అడ్డుకున్నారో, ఈరోజు భారతదేశంలో కానివ్వండి, ఆయా దేశాలలో కానివ్వండి, ప్రేమిన వాళ్ళరా సువార్తను ప్రకటన చేస్తుంటే, యేసుక్రీస్తు పునరుద్ధానము గురించి ప్రకటన చేస్తూ ఉంటే, మరో జీవితం ఉందని, మరో బ్రతుకుందని, పరలోకం ఉన్నదని, ఆ పరలోకములో దేవునితో ఉండాలని, ఆ దేవునితో కోటాను కోట్ల జీవితం ఉన్నదని ప్రేమిన వాళ్ళ ప్రకటన చేస్తుంటే అడ్డుకుంటున్నారు కదండి. ఈరోజు అడ్డుకుంటున్నారు కదా. ప్రేమిన వాళ్ళరా మన నిరీక్షణ ఒకటండి, మన నిరీక్షణ ఒకటే. యేసుక్రీస్తు ప్రభులు వారు పునరుద్ధానము గురించి చెప్పారు. యేసుక్రీస్తు ప్రభులను వెంబడించినటువంటి శిష్యులు పునరుద్ధానము గురించి చెప్పారు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము వరకు బ్రతికిన భక్తులు వారి యొక్క గురి ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే కేవలము పునరుద్ధానము దినము మీదే వారు ఆధారపడి బ్రతికారు. ప్రియమైన వాళ్ళరా, వారు ఆధారపడి బ్రతికారు. ప్రియమైన వారు పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచన చేస్తే 17వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం త్వరగా చూద్దాము. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనం నుంచి ఒక్కసారి చూద్దాం. చూడండి 31వ వచనం నుంచి. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముట అందరికీ ఆధారము కలుగు చేసి ఉన్నాడు. ఏంటంటే ఆధారం మనకి ఏంటయ్యా ఆధారం? ఏంటి ఆధారం? యేసుక్రీస్తు ప్రభులు వారు ఇదిగో పునరుద్ధానుడై 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. మనకదే ఆధారం అండి, మనకదే ఆధారం. తర్వాత మాట చూడమ్మా, తర్వాత మాట ఏంటంట, మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు ఏం చేస్తున్నారంట, అపహాస్యము చేసిరి. మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. ఏంటి నువ్వు ప్రకటన చేస్తున్నది? హేళన చేస్తున్నారు. చూసారా, ఏంటి పునరుద్ధానం ఉన్నదని హేళన చేస్తున్నారండి చెబుతూ ఉంటే. చూసారా, అక్కడ రాయబడినటువంటి మాట చూడండి ప్రేమ, చాలా చక్కగా దేవుడు రాయించాడు చూడండి. మృతుల పునరుద్ధానము గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, కొందరు దీనిని గూర్చి చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పి హేళనగా మాట్లాడుతున్నారు. చూసారా, ఏంటి జోక్గా తీసుకుంటున్నారు. ఏది ఇంకొకసారి చెప్పు, మనం అంటుంటాం కదా ఏదైనా జోక్ ఇచ్చినప్పుడు, ఇంకొకసారి చెప్పు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క భక్తుల యొక్క ప్రకటన, దేవుని భక్తుల యొక్క సువార్త, దేవుని యొక్క బిడ్డల యొక్క సువార్త ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే ప్రియమైన వాళ్ళరా, సువార్తను ప్రియమైన వాళ్ళరా ఇదిగో పునరుద్ధానము గురించి వారు చెబుతూ ఉన్నారండి. మరో జీవితం ఉందని చెబుతున్నారు, మరో బ్రతుకుందని చెబుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, చనిపోయిన తర్వాత బ్రతుకు ఏంటండి చాలామంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారండి, చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. ప్రియమైన వాళ్ళరా, మన కనులు ఎదుటే మనకి ఒక జీవి కనపడుతుందండి, మరో రూపాన్ని మనకు చూపిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అది గొంగళి పురుగు కదండి. గొంగళి పురుగు యొక్క జీవితాన్ని ఆలోచన చేయండి. గొంగళి పురుగు ప్రియమైన వాళ్ళరా చనిపోయిన తర్వాత మరొక ఆకారము. ఏంటి ఆ ఆకారం అంటే సీతాకోక చిలుక. ప్రియమైన వాళ్ళని చూసారా, మన కనులు ఎదుటే దేవుడు చాలా ఉదాహరణలు ఉంచి వెళ్ళాడు, చాలా సాక్ష్యాలను ఉంచి వెళ్ళాడు. ఒక విత్తనం చూడండి, ఒక విత్తనము ప్రియమైన వాళ్ళరా చచ్చిపోయిన తర్వాత మరొక రూపం. ప్రియమైన వాళ్ళరా చూసారా, నిజంగా దేవుడు ప్రియమైన వాళ్ళరా మరో జీవితము గురించి, మరో బ్రతుకు గురించి ప్రియమైన వాళ్ళరా ఎన్నో మాటలు దేవాతి దేవుడు వ్రాయించి ఇచ్చారండి.
వ్రాయించి ఇచ్చారు. మరో బ్రతుకున్నదని చెబుతూ ఉన్నాడు. ఈరోజు సువార్త చెబుతుంటే హేళన అయిపోయింది చూసారా. మరో బ్రతుకున్నదని చెబుతుంటే హేళన అయిపోయింది. ప్రియమైన వాళ్ళరా, నిజంగా చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయంటే నమ్మారు, కానీ చనిపోయిన తర్వాత మరో జీవితం ఉందంటే నమ్మటం లేదు కదండి. చాలామంది చనిపోయిన తర్వాత డబ్బులు ఎలాగొస్తాయండి అంటే చాలామంది ఇన్సూరెన్సులు కడుతూ ఉంటారు కదండి. ఇన్సూరెన్సులు కడుతూ ఉంటారు చనిపోయిన తర్వాత డబ్బులు వస్తాయని. కాదు ప్రియమైన వాళ్ళరా, చనిపోయిన తర్వాత మరో గొప్ప జీవితం ఉందండి. చనిపోయిన తర్వాత మరో గొప్ప బ్రతుకున్నది. చనిపోయిన తర్వాత కోటాను కోట్ల జీవించే ఒక జీవితం, మహాజీవితం ప్రియమైన వాళ్ళరా పరలోకంలో ఉంది. ప్రియమైన వాళ్ళరా పరలోకంలో ఉంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు ఆలోచన చేస్తే ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక ఒక మాట చూద్దాం, చూడండి, సమయం అవుతుంది. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం ఒక్కసారి. 10వ వచనం నుంచి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగినని ఆయన మరణ విషయంలో సమాన భావం కలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడగటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునిచున్నాను అంటున్నాడండి. చూసారు, దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క భక్తులు వారి యొక్క జీవితాలు ఆలోచన చేస్తే కేవలము యేసుక్రీస్తు పునరుద్ధాన దినము మీద వారు ఆధారపడి బ్రతికారండి. దాని గురించి వారు జీవించారు. ఏ విధము చేతనైనాను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలిగినని ఆయన మరణ విషయంలో ఏ విధము చేతనైనా నేను పునరుద్ధాన్ని పొందుకోవాలని దేవుని యొక్క భక్తులు ప్రేమిన వాళ్ళరా ఎన్ని శ్రమలు అనుభవించారు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్ని శ్రమలు అనుభవించి ప్రేమిన వాళ్ళరా ఆ పునరుద్ధానం గురించి ఎదురు చూశారు. నిజంగా ఆ శాశ్వతమైనటువంటి జీవితం కొరకు ఎదురు చూశారు. ఒక్కసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ పునరుద్ధానపు బోధ. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులు ప్రేమిన వాళ్ళరా ఆయన వెంబడించినటువంటి శిష్యుల యొక్క బోధ పునరుద్ధానము బోధ ప్రేమిన వాళ్ళరా మరో జీవితం పరలోకముందని బోధ చేస్తూ ఉన్నారు. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో బ్రతికిన భక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క గురి, వారి యొక్క నిరీక్షణ ఏమిటి అన్న ఆలోచనలోకి వెళ్తే యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క పునరుద్ధానము మీద ఆధారపడి వారు జీవించారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రేమిన వాళ్ళరా ఈ జీవితంలో నిజంగా ప్రేమిన వాళ్ళరా మన శ్వాస వదిలే వరకు నిజంగా ఎన్నో కష్టాలు ఉంటాయండి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో కన్నీటి పర్యంతాలు మనకు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. ఈ జీవితం గురించి ఆలోచన చేస్తే ఒకరోజు సంతోషము, ఒకరోజు కష్టము, ఓ రోజు దుఃఖము, ఇవి శాశ్వతంగా ఈ భూమి మీద ఉన్నంతకాలం ఉంటూ ఉంటాయి. కానీ ప్రియమైన వాళ్ళరా దేవుడిచ్చే లోకం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన వేయగలరా? దేవుడిచ్చే లోకం చాలా గొప్పదండి. దేవుడిచ్చే పరలోకం చాలా గొప్పది. ఆ గొప్ప లోకం గురించి దేవుడు ఎంత గొప్పగా రాయించాడు అంటే ఆ పునరుద్ధానం గురించి వ్రాయించాడండి, ఆ పరలోకం గురించి వ్రాయించాడు. ఆ పరలోకం ఎంత గొప్పది అన్న ఆలోచనలోకి వెళ్తే పరిశుద్ధ గ్రంథములు ఒక్కసారి ఆ మాట చూసి ముగించుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం ప్రియమైన వాళ్ళరా 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ఒక్కసారి చూద్దామా. 4వ వచనం, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణమికుండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఇక ఉండదు. ప్రేమిన వాళ్ళరా ఏముండవంట అక్కడ పరలోకంలో ఏమి ఉండవు. నిజంగా ప్రేమిన వాళ్ళ పునరుద్ధరణుడై లేచిన తరువాత దేవుని పిల్లలు ప్రేమిన వలన ఆ పరలోకంలో ఏమి ఉండవని దేవుడు సెలవిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ఈ జీవితంలో ప్రేమిన వాళ్ళరా కన్నీళ్ళు, ఈ జీవితంలో కష్టాలు, ఈ జీవితంలో వేదన, ఈ జీవితంలో అనేకమైనటువంటి బాధలు. కానీ ప్రియమైన వాళ్ళరా బ్రతికున్నంత కాలము ఈ కష్టాలు పలకరించి వెళుతూ ఉంటాయండి. బ్రతికున్నంత కాలము ఈ కన్నీరు పలకరించి వెళ్తుంది. బ్రతికున్నంత కాలము నిజంగా ఈ వేదన పలకరించి వెళ్తుంది. కానీ ప్రియమైన వాళ్ళరా ఒకవేళ క్రీస్తునందుండి మృతి చెందితే కనుక, క్రీస్తునందు భయభక్తులు కలిగి జీవించి మృతి చెందితే కనుక, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా నిజంగా భయభక్తులు కలిగి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించితే కనుక ఆయన చెబుతున్నటువంటి మాటలు, ఆయన ఇస్తున్నటువంటి రాజ్యం ఆలోచన చేస్తే నిజంగా ప్రేమైన వాళ్ళని అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి, ఆయన వారి కన్నుల
ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదంటున్నాడు. కన్నీళ్ళు తుడిచేస్తానంటున్నాడండి. కన్నీళ్ళు లేని రాజ్యం, కలతలు లేని రాజ్యం, బాధలు లేని రాజ్యం, వేదన లేని రాజ్యం ఆయన ఇస్తానంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఇస్తానంటున్నాడు. అటువంటి గొప్ప రాజ్యాన్ని మనము మిస్ కాకూడదు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి ఉన్నతమైనటువంటి రాజ్యం, పరలోక రాజ్యం మనం పోగొట్టుకోకూడదండి. ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోకుండా ఈ భూమి మీద ఎలాగయ్యా మనం బ్రతకగలం, ఎలా మనము జీవించగలము అన్న ఆలోచనలకు వెళ్తే, ప్రియమైన వాళ్ళరా, మన గురి, మన నిరీక్షణ, మన మార్గము ఏమిటి అన్న ఆలోచనలకు వెళ్తే, మన కొరకు ప్రాణం ఇచ్చినటువంటి ప్రభు, ప్రియమైన వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన వైపు మనం చూద్దాం. ఆయన మృత్యుం చేయడు. ఆయన యందు నమ్మిక ఉంచితే మనల్ని కూడా ఆయన లేపుతానంటున్నాడండి. ఆయన వచ్చే రెండవ రాకడలో ఆయన ఇచ్చేది గొప్ప రాజ్యం, పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం పోగొట్టుకోకూడదండి. ఈ భూమి మీద మనకు అనేక మంది ఎదురవుతుంటారు. ఈ భూమి మీద మనకు అనేక మంది ఎదురవుతుంటారు. కానీ ఎవ్వరు ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వలేరండి. ఎవరు ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వలేరు. ఎవరయ్యా ఆ పరలోకాన్ని ఇచ్చేది? ఎవరయ్యా ఆ పరలోకాన్ని మనకి ఇచ్చేది, అనుగ్రహించేదంటే కేవలం నీ కొరకు, నా కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన మృత్యుంజయుడు ఒకే ఒక్కడు, ఈ ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభులు వారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన యందు మనం నిరీక్షణ ఉందాం. ఆయన యందు మనం నిరీక్షణ ఉంచుదాం. ఆయన తిరిగి 3వ దినంలో లేచాడు. నిజంగా ఆ 3వ దినంలో లేచిన పునరుద్ధానపు దినాన్ని భక్తులు ప్రకటించారు, భక్తులు ఎదురు చూశారు. ఈ భూమి మీద ఉన్న ఆయన భక్తులుగా మన నిరీక్షణ ఒక్కటే, మన నిరీక్షణ ఒకటే. మనము కూడా ఏదో ఒకరోజు ఈ భూమి మీద చనిపోతాం. చనిపోయినటువంటి మనము కూడా ఇదిగో మరలా తిరిగి లేచే ఒక దినం ఉంది. అది పునరుద్ధానము. ఆ పునరుద్ధానము ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ. ఆ రాకడ కొరకు మనం నిరీక్షణ కలిగి బ్రతుకుదాం, భయభక్తులు కలిగి బ్రతుకుదాం. నిజంగా దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమ నెరిగి, ప్రేమిని వలన మనము జీవిందాం. అటువంటి గొప్ప జీవితాన్ని జీవించి ఆ పరలోకములో మనం ఉందాం. ఆ పరలోకంలో దేవునితో ఉండే గొప్ప శాశ్వతమైనటువంటి రాజ్యం అది. ఆ రాజ్యములో మనమంతా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో ఫలింప చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి మరొక్కసారి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, మాకు పునరుద్ధానం ఉన్నదని, మరో జీవితం ఉన్నదని నాయన మీరు వ్రాయించినటువంటి మాటలు నాయన మీ బిడ్డలకు తెలియజేశాను. దేవ, బిడ్డలు చాలా చక్కగా మీ మాటలు అంగీకరించారు నాయన. దేవ, బిడ్డల యొక్క హృదయంలో ఈ మాటలు ఫలింప చేయండి నాయన. పరిశుద్ధ గ్రంథంలో మీ కొరకు బ్రతికినటువంటి భక్తులు నాయన, మీ కొరకు జీవించినటువంటి భక్తులు నాయన, మీ ప్రియకుమారుని యొక్క పునరుద్ధానము గురించి ఆశ కలిగి దాని మీద ఆధారపడి బ్రతికారని నాయన, ఇదిగో తండ్రి, మేము కూడా నాయన ఆ నిరీక్షణ నుంచి ప్రభువా ఆ పునరుద్ధానం మీద ఆధారపడి ఆయన మేము బ్రతుకుతూ ఉన్నామని నాయన, ఇదిగో బ్రతకాలని మరొకసారి మాకు జ్ఞాపకం చేసిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఇదిగో తండ్రి, బిడ్డలందరినీ మీరు దీవించండి. చక్కగా మీ మాటలు విన్నారు బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో మేలులు, శుభాలు దయచేయండి. దేవా, ఇదిగో తండ్రి, దీనిని ప్రభు అల్పుని నాయన, ఈ దీనదాసుని అయినా నన్ను ప్రభు నాయన ఇంకను నన్ను బలపరచండి. దేవా, కూడిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మీ దయలో మీ కృపలో కాచి కాపాడమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.